హలో అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డులోని ప్రూఫ్ లేకుండా అడ్రస్ చేంజ్ చేసుకోవడం ఎలా. టాపిక్లోకి వెళ్ళే ముందే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేయండి. ముందుగా సర్చ్ బార్ ఓపెన్ చేసి మనము ఆధార్ గజిటెడ్ ఫామ్ అని టైప్ చేయాలండి. టైప్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం సెకండ్ వన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుందండి. మనం దీన్ని ఫిల్ చేయడం ఎలాగో నేను చెప్తాను. మనం ముందుగా పైన కనిపిస్తున్న టిక్లు పెట్టిన దగ్గర డేట్ వేసిన తర్వాత అప్డేటెడ్ రిక్వెస్ట్ కదండి, అదేం క్లియర్ దీన్ని టిక్ పెట్టాలండి. టిక్ పెట్టిన తర్వాత ఆధార్ నెంబర్ వేయాలండి. ఫుల్ నేమ్ అండి, అన్ని క్యాపిటల్లో వేయాలండి. ఫుల్ నేమ్ రాయాలండి. ఇందులో ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ మనం ఫిల్ చేయాలండి. నెక్స్ట్ తర్వాత మన హౌస్ నెంబర్ కానీ బిల్డింగ్ నెంబర్ కానీ మనం అందులో రాయాలండి. తర్వాత స్ట్రైట్ రోడ్డు లైన్, ఇందులో ఏ లైన్ అయితే మనం ఏ స్ట్రైట్ అయితే ఆ స్ట్రైట్ రాసుకుంటామండి. మీ దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్ మీకు ల్యాండ్ మార్క్ రాయండి. మీది తర్వాత నెక్స్ట్ మీది ఏ ఏరియానో చూసుకొని మీ ఏరియా అయితే ఆ ఏరియా రాయాలండి. తర్వాత విలేజ్ రాయాలండి. మీ విలేజ్ ఏంటో మీ విలేజ్ నేమ్ రాయాలండి. తర్వాత పోస్ట్ ఆఫీస్, ఈ పోస్ట్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఈ పోస్ట్ ఆఫీస్ నేమ్ రాయాలండి, ఎక్కడుందో. మీ డిస్ట్రిక్ట్ రాయాలండి. తర్వాత స్టేట్ కూడా మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం అయితే అస్సాము, అలాగా మీ స్టేట్ అయితే రాసి ఆ కిందనేమో ఫోన్ నెంబర్ రాయాలండి. ఆ తర్వాత మీ ఏరియా ఒక పిన్ కోడ్ నెంబర్ రాయాలండి. అక్కడ మీ పిన్ కోడ్ నెంబర్ రాయాలి. అక్కడ 6 నెంబర్స్ ఉంటాయి కదండి, ఆ పిన్ కోడ్ నెంబర్ రాయాలి. తర్వాత ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ ఫిల్ చేయాలండి. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ ఉంటుందండి. సిగ్నేచర్ అక్కడ సిగ్నేచర్ పెట్టాలండి. ఎవరైతే ఆధారం మనం చేంజ్ చేస్తున్నామో అదొక సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ ఫోటో అంటించాలండి. ఫోటో అంటించేసిన తర్వాత ఎంతేనండి ఫిల్ చేస్తాం. ఈ ఫిల్ చేసిన దాన్ని ఎమ్మెల్యే దగ్గరికి ఎక్కడికైనా తీసుకెళ్తే వాళ్ళు సైన్ పెడతారండి. నెక్స్ట్ ఏమో మనం మళ్ళీ సర్చ్ బార్ ఓపెన్ చేసుకొని సర్చ్ బార్ ఓపెన్ చేసాం కదండి. ఇప్పుడు చూడండి, UIDAI అని టైప్ చేసి మనం సెర్చ్ చేయాలండి. సెర్చ్ చేసాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ది మనం క్లిక్ చేయాలండి. ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే ఏమో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంగ్లీష్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇందులోనే చూడండి డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది. చూడండి, చూపిస్తాను. డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. కంటిన్యూ. నెక్స్ట్ ఆ ఫోటో మై ఆధార్ దగ్గర అక్కడ ఉంది కదా పక్కన, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుంది. లాగిన్ అని కనిపిస్తుంది కదండి, లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా వస్తాయి. మీ యొక్క ఆధార్ నెంబరు క్యాప్చా టైప్ చేసి సెండ్ చేయండి. లాగిన్ అవ్వండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ లాగిన్ అవుతే ఈ విధంగా మీకు ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇందులోనే మీ అప్డేట్స్ అన్నీ ఇందులో ఏదైనా అప్డేట్ చేసుకుంటే ఇందులో ఉంటాయి. చూడండి, ఇక్కడ మీ ప్రొఫైల్ అవునా కాదని చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అడ్రస్ అప్డేటెడ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ప్రాసెస్ ఎలా ఉంటున్నాయో. ఈ విధంగా అని 75 రూపీస్ అవుతుంది పేమెంట్. ఏదే ప్రాసెస్ అంతా చూపిస్తుంది. చూడండి, నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేస్తున్నాను. చూసాక ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. అప్డేటెడ్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ అని ఉంటుందా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చండి. లో లిమిటెడ్ అడ్రస్ కింద ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా ఓపెన్ అవుతుందో. ఈ విధంగా వస్తుందండి. అక్కడ మనం డోర్ నెంబర్ వేసుకుంటాము. తర్వాత స్ట్రీట్ మనం అప్లికేషన్ ఏ విధంగా నింపామో అదే విధంగా ఇది కూడా ఫిల్ చేసుకోవాలండి. మీ స్ట్రీట్ ఏ స్ట్రీట్ అనేది మీరు రాసుకోవాలి. నెక్స్ట్ స్ట్రైట్కి వెళ్ళాం కదండి. తర్వాత ఏరియా, మీ యొక్క ఏరియా ఏ ఏరియా రాసుకోవాలండి.
సేమ్ మీరు అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఫిల్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా ఫిల్ చేయాలండి. మళ్ళీ రాంగ్ ఫిల్ చేస్తే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. చూసుకొని ఫిల్ చేయండి. తర్వాత ల్యాండ్ మార్క్ మీ ఏరియా ల్యాండ్ మార్క్ చూడండి. నెక్స్ట్ తర్వాత మీ యొక్క ఏరియా యొక్క పిన్ కోడ్ టైప్ చేయండి. చూడండి, అది యొక్క మా ఏరియా పిన్ కోడ్ అండి. చూడండి, ఈ విధంగా ఫిల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. అవి మన విశాఖపట్నం తెలంగాణ మీరు ఇచ్చే పిన్ కోడ్ బట్టి వచ్చేస్తుందండి. చూడండి, నెక్స్ట్ విలేజ్, టౌన్, సిటీ ఉంది కదా, మా యొక్క విలేజ్ ఏంటో మేము పెట్టుకుంటాము. తర్వాత మీ యొక్క విలేజ్ మీకు, ఆ తర్వాత మీ పోస్ట్ ఆఫీస్, అదే చూడండి పోస్ట్ ఆఫీస్ కూడా వచ్చేస్తుంది. అక్కడే మీరు రాంగ్ పెట్టింది కూడా మీ పోస్ట్ చూపిస్తుంది. చూడండి, మీ పోస్ట్ ఆఫీస్ క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ చూపించింది కదా, అది అక్కడ చూసుకోండి. పోస్ట్ ఆఫీస్ నేమ్ అవునా కాదా, కరెక్టా కాదా చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. తర్వాత మాన్యువల్ అప్లోడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మాన్యువల్ అప్లోడ్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి ఇలా వస్తుంది. ఈ విధంగా యాక్సెప్ట్ కొట్టిన తర్వాత డాక్యుమెంట్స్, ఇందులోనే ఏ డాక్యుమెంట్స్ అయినా తీసుకోవచ్చండి. ఇందులో చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు. మీ దగ్గర ఇందులో ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనండి. చూడండి, నేను ఎమ్మెల్యే సెకండ్ వన్ ఉంది కదండి, ఎమ్మెల్యే గారిది మున్సిపల్ చూసారు కదండి, అది పెట్టుకున్నానండి నేను. ఇందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. చూడండి, ఒక్కొక్కటి చదువుకోండి. చూడండి, అందులోని ఏ ఒకటి ఉన్నా సరే మీకు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవుతుందండి. ఇవి లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అంటే రెంట్కి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో కొంచెం అడ్రస్ అటుకి చేంజ్ చేసుకోవడానికి కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది. చూడండి, నేను సెకండ్ వన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, సెకండ్ వన్ క్లిక్ చేస్తున్నాను. యాక్సెప్ట్ కొట్టాలి. యాక్సెప్ట్. ఓకే, మనం ఇప్పుడు దాన్ని స్కాన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేస్తే మనం ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసామో మనకి కనిపిస్తుంది. ఓకే, టిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొడతామండి. ఇలా వస్తుంది చూడండి, ఆ డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఇలా వస్తే ఓకే అయినట్టండి. అది ఇలా వస్తుంది. పీడిఎఫ్లో మాత్రం చేసుకున్నది. ఓకే, తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత చూడండి, మనం అప్డేట్ చేసాం కదా, మనం ఇచ్చిన అడ్రస్ ఇది కరెక్టా కాదో మనం చెక్ చేసుకోండి. కాదంటే మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. టిక్ పెట్టి నెక్స్ట్ కొట్టాలండి. పేమెంట్ కదండి, పేమెంట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, అమౌంట్ కూడా మనకు చూపిస్తుంది ఆన్లైన్. మనం చూడండి టిక్ చేయాలండి. ఇక్కడ టిక్ చేసుకొని పేమెంట్ ఈ రెండిట్లో ఏ పేమెంట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఇప్పుడు సెకండ్ వన్లో పేమెంట్ చేస్తానండి. ఈ విధంగా చూపిస్తుంది. ఇంతసేపు ఎందుకు ఉంచుతున్నాను అంటే మీకు క్లియర్గా తెలియాలి కదండి, అందువల్ల నేను ఎంత క్లియర్గా ఉంచుతున్నాను. చూడండి, అలా మేక్ పేమెంట్ ఇలా క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు ఫోన్పే, గూగుల్ పే ఆప్షన్ కూడా ఉంది కదండి, వాటి మీద క్లిక్ చేసుకున్నాను. యూపీఐ నెంబరు దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఏంటంటే మీకు ఫోన్పేకి వెళ్ళిపోతుంది. ఇంకా యూపీఐ నెంబర్ కొట్టి ఓటీపీలు చెప్పుకున్నది చేసి కన్నా డైరెక్ట్గా ఇప్పుడు మీకు ఫోన్పేకి లింక్ అయిపోతుంది. అక్కడ ఫోన్పే సింబల్ కనబడుతుందా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫోన్పే క్లిక్ చేసి చూడండి, డైరెక్ట్ అయిపోతుంది. ఓకే, డైరెక్ట్ అయిన కదా మనం పేమెంట్ చేసుకుంటాం.
పేమెంట్ చేసుకున్న తర్వాత మనం పిన్ కొట్టేసుకొని పేమెంట్ చేసేస్తే మనకి అక్నాలజ్మెంట్ కూడా వెంటనే వచ్చేస్తుందండి. వితిన్ ఒక 2-3 డేస్లో మనకు అప్డేట్ అయిపోతుంది. ప్లీజ్ అండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. కీప్ టు వాచింగ్.